హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా. ఎస్, ఇది మా చిట్టి తల్లి అన్నప్రాసన్న వీడియో అనమాట. సో నాకు తెలిసినంత వరకు అన్నప్రాసన్న అనేది 6th month 6th day చేస్తారు కదా. సో మా బాబుకు కూడా అలానే చేసాము, బట్ నిహిరాకి మాత్రం 6th month ఎండింగ్లో చేసాము. బికాజ్ అప్పుడు నిహిరాకి అయితే హెల్త్ కొంచెం బాగాలేదనమాట. సో ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని లైట్ తీసుకున్నాము. 6th month అయిపోయేలోపు చేద్దాంలే అన్నట్లు అప్పుడైతే చేయలేదు. ఇంకా ఇదైతే 6th month ఎండింగ్లో చేసాము. ఇంకా నెక్స్ట్ డేకి 7th month వస్తుంది అన్నప్పుడు అయితే చేశాను. నా మైండ్లో అయితే చాలా ప్లాన్స్ ఉండే, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఇవే కదా వాళ్ళకి గుర్తుగా ఉండేది. సో లాస్ట్ మినిట్లో మొత్తం ఫ్లాప్ అయ్యింది. కొంచెం మా హస్బెండ్ బిజీగా ఉండడం వల్ల సో మొత్తం ఫ్లాప్ అయిందనమాట. ఇంకా అయితే సింపుల్గా అయితే చేసాము. అంతా ఒక్క మెతుకు చాలు, చిన్నగా ఒక్క మెతుకు చాలు బుజ్జి. ఆ రోజు మా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారు. పాపం ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పటికి ఒక 10 minutes మా కోసం ఉండి పాపకి రైస్ పెట్టి వెళ్ళారు. ఓకే, తిని బిజీగా ఉన్నాడు కదా, నెక్స్ట్ డే పెట్టుకుందాము అంటే ఆ నెక్స్ట్ డేకి పాపకి 7th month వస్తుంది అనమాట. సో ఇంక అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు. 7th monthలో అస్సలు వద్దు అని చెప్పింది. ఇంకా చేసేదేమీ లేక ఆ రోజే ప్లాన్ చేసుకున్నాము ఆ లాస్ట్ మినిట్లో. సో అలా ప్లాన్ చేసుకున్నాము సింపుల్గా. నాకైతే చాలా థాట్స్ ఉండే, ఇలా చేయాలి అలా చేయాలి, నేమ్ బోర్డ్స్ పెట్టుకోవాలి. సో కొన్ని DIYs చేసి చేద్దాం అనుకున్నాను, బట్ ఏది కుదరలేదు. అప్పుడు పాపకి హెల్త్ బాగోకపోవడం వల్ల అప్పుడే ఇంకా మూడిపోయింది. ఇంక ఇప్పుడు అస్సలకే తిని బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు అస్సలకే టైం లేదనమాట. ఇంక ఇలా సింపుల్గా అయితే చేసాము. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ వీడియో చూస్తుంటే నాకు దర్శిత్ అన్నప్రాసన్న గుర్తొచ్చింది. దర్శిత్కి సంబంధించిన ప్రతి ఫంక్షన్ కాశీలోనే చేశాము. సో వాడు కూడా, నేను అక్కడ ఉన్నప్పుడే కన్సీవ్ అయ్యాను దర్శిత్ని. సో అందుకని అన్నీ అక్కడే చేశాము. వాడికి వచ్చేసి విశాలాక్షి అమ్మవారి టెంపుల్లో అయితే చేశాము. కానీ నిహిరాకి ప్రతిదీ ఇంట్లోనే అవుతుంది పాపం. టెంపుల్స్లో అస్సలు అవ్వట్లేదు. బారసాల కూడా ఇంట్లోనే జరిగింది. వాడికైతే ఏదనుకున్నా క్షణాల్లో అయిపోతుంది అనమాట. సో ఏదన్నా అనుకుంటే వెంటనే అయిపోతుంది. బట్ నిహిరాకి ఏదన్నా పోస్ట్ పోన్ చేసామా ఇంకంతే, అది బ్యాక్ స్టెప్ అవుతూనే ఉంటుంది. దానికి కారణం నేను కూడా ఒకట్లేండి, నా లేజినెస్ వల్ల కూడా కొంచెం బ్యాక్ అవుతుంది అనమాట నిహిరా విషయంలో. కమింగ్ టు నిహిరా డ్రెస్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుంది అండ్ చాలా క్యూట్గా ఉంది ఈ డ్రెస్లో. నిహిరా కమాన్ 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 నిహిరా కమాన్. లైటింగ్ కట్టలే, మన లైట్ నిహిరా నిహిరా నిహిర్ పాపా. Come on, come on, come on. దాని చేతికి అది ఇచ్చారు, అది ఆడుకుంటా ఇంక ముందుకు రాదు. మీరు పాపా ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు పట్టుకో, పట్టుకో 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 పట్టుకోవాలి పట్టుకోవాలి. అయ్యో 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 పట్టుకుంటున్నావు. వాటర్ పోతాయి వాటర్ పోతాయి.
దొంగ దొంగ డబ్బులు పట్టుకున్నావా? నెక్స్ట్ ఏం పట్టుకుంటావు? బుక్ పట్టుకున్నాని. మీరు పాప బుక్ అదిగో బుక్. ఈ షార్ట్ అండ్ క్యూట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.